యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా, ఎక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? డోంట్ వరీ, ఈ వీడియో తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీవీ క్యాంపస్ స్టోరీస్. యూకే యూనివర్సిటీకి అప్లై చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ బ్యాచిలర్స్ డిగ్రీ డాక్యుమెంట్స్, మీ డిగ్రీ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, ఇవి బేసిక్ గా కావాలి. పర్సంటేజ్ విషయంలో చెప్పాలంటే జనరల్లీ 55 నుండి 60% ఉంటే మోస్ట్ యూనివర్సిటీస్ కన్సిడర్ చేస్తాయి. టాప్ యూనివర్సిటీస్ అయితే 65+ యాక్సెప్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు ఇంకా ఫైనల్ ఇయర్ లో ఉంటే నో ప్రాబ్లం, ప్రొవిజనల్ సర్టిఫికేట్ తో అప్లై చేయవచ్చు. ఇప్పుడు చాలా మంది నర్వస్ అయ్యే టాపిక్ వద్దాం. జనరల్లీ ఐఎల్స్ అయితే 6 to 6.5 బ్యాండ్స్, పీటీఈ అయితే 50 to 60 స్కోర్ మోస్ట్ యూనివర్సిటీస్ కి ఎనఫ్. టాప్ యూనివర్సిటీస్ కి అప్లై చేయడానికి ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ. కొంచెం ఆగండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ అని టెన్షన్ పడుతున్నారా? మీకోసం యూకేలో చాలా యూనివర్సిటీలు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ స్కోర్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఆఫర్ చేస్తున్నాయి. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 60% అబోవ్ మార్క్స్ ఉండాలి అండ్ డిగ్రీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. హానెస్ట్లీ ఫ్రెండ్స్, ఇది మీ అప్లికేషన్లో గేమ్ చేంజర్. యూనివర్సిటీ వాళ్ళు మీ మార్క్స్ చూస్తారు, బట్ ఎస్ఓపి చదివి అడ్మిషన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. సో ఇందులో ఏం రాయాలంటే ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అండ్ స్పెసిఫికల్లీ ఈ యూనివర్సిటీ ఎందుకు, ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్క మిస్టేక్ మాత్రం చేయకండి. ఒక ఎస్ఓపి రాసి అన్ని యూనివర్సిటీస్కి సేమ్ ఎస్ఓపి పంపకండి. ఈచ్ యూనివర్సిటీకి కస్టమైజ్ చేయండి. ట్రస్ట్ మీ, ఇది మీ ఛాన్సెస్ చాలా పెంచుతుంది. ఇప్పుడు ఎల్ఓఆర్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్. యూజువల్లీ 2 ఎల్ఓఆర్స్ కావాలి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 ప్రొఫెసర్ నుండి అండ్ 1 ఆఫీస్ మేనేజర్ నుండి తీసుకోండి. ఫ్రెషర్స్ అయితే 2 ప్రొఫెసర్స్ నుండి తీసుకోండి. ఇక్కడ కీ ఏంటంటే ఎల్ఓఆర్ జనరిక్ గా ఉండకూడదు. మీ స్పెసిఫిక్ స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్ మెన్షన్ చేయమని రిక్వెస్ట్ చేయండి. జనరిక్ లెటర్ చూస్తే యూనివర్సిటీ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఫైనల్లీ ఒక అప్డేటెడ్ సివి, ఇది యూకే స్టైల్లో ప్రిపేర్ చేయండి. మ్యాక్సిమం 2 పేజెస్, క్లీన్ ఫార్మాట్, ఫోటో వద్దు. ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, స్కిల్స్, అచీవ్మెంట్స్ అన్నీ నీట్గా మెన్షన్ చేయండి. సో క్విక్గా రికాప్ చేస్తే 10th, ఇంటర్ అండ్ మీ డిగ్రీ బీటెక్ డాక్యుమెంట్స్, ఎంఓఐ, ఐఎల్స్ ఆర్ పీటీఈ, ఎస్ఓపి, 2 ఎల్ఓఆర్స్ అండ్ సివి. ఈ ఐటమ్స్ రెడీ చేసుకుంటే మీ అప్లికేషన్ పార్ట్ ఆల్మోస్ట్ డన్. బట్ వెయిట్, ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. పాస్పోర్ట్స్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, డిపాజిట్స్, ఇవన్నీ పార్ట్ 2లో డీటెయిల్గా చెప్తాను. సో పార్ట్ 2 వీడియో మిస్ అవ్వకండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్స్లో డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై చేస్తాను.